ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 11వ వచనములో చూడండి. అందులో చివరి లైన్ చూసుకున్నట్లయితే, మీరు యేసుక్రీస్తు వలనైన నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటులు నిర్దోషులను కావాలనని ప్రార్థించుచున్నాను. తలపైకి లేపండి. ఈ వాక్యాన్ని మీకు వివరించి చెప్తాను, జాగ్రత్తగా వినండి. మీరు శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వినాలి. మనం చదువుకున్న లేఖన భాగంలో అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలో ఉన్న దేవుని ప్రజలకు చెప్పిన మాట మరొకసారి మీరు కూడా చదువుకోవచ్చు. ఆ వాక్యం, మీరు యేసుక్రీస్తు వలనైన నీతి ఫలములతో నిండుకుని వారై క్రీస్తు దినానికి లేక ప్రభు యొక్క రాకడికి నిష్కపటులు నిర్దోషులు కావాలని ప్రార్థిస్తున్నాను అంటారు. మంచి మాట. నా పిల్లరా, యేసుక్రీస్తు వలనైన నీతి ఫలాలతో నిండుకోవటం చాలా అవసరం, లేక చాలా ప్రాముఖ్యం. యేసుక్రీస్తు వలనైన నీతి ఫలాలు, ఆ ఫలాలు మనల్ని ఈ భూమి మీద ఆశీర్వాదము కలిగించడమే కాకుండా యేసుక్రీస్తు యొక్క రాకడి దినానికి మనల్ని నిష్కపటులను నిర్దోషులనుగాను చేస్తాయి. అర్థమవుతుందండి? ఆ ఫలాలు ఏ ఫలాలు? దేవుని ప్రజలైన వాళ్ళ వాక్యం వినండి. యేసుక్రీస్తు మూలముగా కలిగే ఆ ఫలాలు మనకి ఎంతో ఆశీర్వాదాన్ని కలగచేయటముతో పాటు క్రీస్తు దినమునకు మనలను నిష్కపటులుగా నిర్దోషులనుగా చేస్తాయి. మీకు తెలియచేస్తాను. ఆ ఫలాలు యేసుక్రీస్తు వలనైన నీతి ఫలాలు. లోకంలో ఎన్నో రకాలుగా మనము ఫలభరితంగా మైనటువంటి అనుభవాలు మనం చూస్తాం. గర్భఫలాలు అని, ఇంకా రకరకాలుగా ఫలించడం, అభివృద్ధి చెందటం అంటే చూస్తూ ఉంటాం. అవన్నీ సంతోషమే, కానీ ఆ ఫలాలన్నిటికంటే కూడా శ్రేష్టమైనది యేసుక్రీస్తు వలనైన నీతి ఫలాలు. ఆ ఫలాలతో మనం నిండుకోవాలి. ప్రైజ్ లార్డ్. అంటే పరిశుద్ధాత్మ, ప్రభువే ఆత్మ, పరిశుద్ధాత్మ చేత మనము నిండుకున్నప్పుడు ఆ ఆత్మ లేక ఆ ప్రభువు వల్ల ఆ ఆత్మ మనలో ఉన్నప్పుడు మనలో కాసి ఆ ఫలాలు, వాటిని గలతీ పత్రికలో పౌలు వివరిస్తూ 5వ అధ్యాయం గలతీ పత్రిక 22వ వాక్యములో చెప్తారు. వాటిని ఆత్మ ఫలములు అని, ఆత్మ ఫలములు గురించి చెప్తారు. మీకు తెలియజేస్తాను. చాలాసార్లు మనం చదువుకున్న, మనం విన్నటువంటి లేఖన భాగాలు అయినప్పుడు కూడా చాలా ప్రశస్తమైన
మాటలవి. ఆత్మ ఫలములు పరిశుద్ధాత్మ వలన కలిగేటువంటి ఆ ఫలాలు, దేవుని ఆత్మ చేత మనం నింపబడి దేవుని ఆత్మ గలవారమై ఉన్నప్పుడు ఆ ఆత్మ మనలో కలగచేసే ఆ ఆత్మ ఫలాల గురించి మనం చూడవచ్చు. అక్కడ ఆ ఆత్మ ఫలాలలో ఒక్కొక్కటి మీ గురించి కొన్ని చెప్తాను మీకు. ఈ రాత్రి కొన్ని విషయాలు చెప్తాను, రేపటి ఆరాధనలో మిగతా విషయాలు చెప్తాను. ఈ మాటలు చాలా మీకు ఆశీర్వాదాన్ని కలిగిస్తాయి. అంతేకాదు యేసుక్రీస్తు రాకడ దినాల్లో మనమున్నాం. క్రీస్తు దినమునకు మిమ్మల్ని నిష్కపటులుగా, నిర్దోషులుగా చేస్తాయి. సంశయం ఏమీ లేదు. చూడండి, ఈ ఆత్మ ఫలాలు బైబిల్ తీసి మీరు చదువుకోవాలి. ఆ ఆత్మ ఫలాలు ఏమిటి అంటే, ఆత్మ ఫలము ఏమనగా, ఇప్పుడు చెప్పండి, మీరు చెప్పండి, గట్టిగా చెప్పండి, అనండి, ఇంకొంచెం గట్టిగా చెప్పండి. ప్రేమ. ఒక్కొక్కటి ఈరోజు రేపు ఆరాధనలో కూడా మీకు పూర్తిగా ఒక్కొక్కటి మీకు వివరించి చెప్తాను. ఈరోజే చెప్పడానికి మీకు సమయం సరిపోదు. అందుకని ఒక 4 మాటలు ఈ పూట చెప్పి 4 రేపు చెప్తాను, ఒక 5 రేపు చెప్తాను. ఒకటి ప్రేమ. ఇది ఆత్మఫలం. మనము బైబిల్ గ్రంథాన్ని మనం ఆది నుండి చివరి వరకు మీరు బైబిల్ చదివి ఉంటారు అనేక సార్లు. దేవుడు ఏమిటి అంటే, దేవుడు ప్రేమై ఉన్నాడు. దేవుని మూలముగానే కలుగేది ప్రేమ. ఒకటి ప్రేమ అనంటే, ఈ లోకంలో ఇలా చూడండి, ఈ లోకంలో జీవించే వారిలో దేవునిని ప్రేమించే వాళ్ళు ఉన్నారు, దేవునిని ప్రేమించిన వారు ఉన్నారు. దేవునిని కాకుండా లోకాన్ని మాత్రమే ప్రేమించేవాళ్ళు లోకంలో ఉన్నారు. అయితే మనము యేసుక్రీస్తు వలనైనా నీతి ఫలాలు లేక ఆత్మఫలం, పరిశుద్ధాత్మని వల్ల కలిగే ఫలాలలో ఒకటి ప్రేమ. అంటే ఎప్పుడైతే నీవు యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసిస్తావో, నమ్ముతావో, వానిలో దేవుని ప్రేమ కనబడుతుంది. మనల్ని పుట్టించిన వారిని మనం ప్రేమించాలి. అందుకే యేసయ్య సీమోను పేతురుతో మాట్లాడినప్పుడు, సీమోను, నీవు నన్ను ప్రేమించుచున్నావా అన్నారు. మరోసారి అంటారు, వీరందరికంటే ఎక్కువగా నీవు నన్ను ప్రేమిస్తున్నావా అంటారు. దేవునిని ప్రేమించుట అనేది ఆత్మఫలం. దేవుని వాక్యంలో మనం చూస్తాము, ఎవడైనా ఈ లోకాన్ని ప్రేమించినట్లయితే దేవుని ప్రేమ వానిలో ఉండదు. ఈ లోకాన్ని ప్రేమించేవాడిలో దేవుని ప్రేమ ఉండదు. ఈ లోకాన్ని ప్రేమించే వ్యక్తిలో దేవుని ప్రేమ ఉండదండి, అది అడుగంటిపోతుంది. అందుకే ఈ లోకములో ఉన్న వాటినైనా ప్రేమింపకండి. ఈ లోకాన్ని నువ్వు ప్రేమిస్తున్నావు అనుకో, ఈ లోకములో ఉన్న వాటినే ప్రేమిస్తున్నావు అనుకో, ఈ లోకం రేపో మాపో ఏమవుతుంది? గతించిపోద్ది. అప్పుడు నీవు ప్రేమించినవి ఈ లోకములవన్నీ నిన్ను విడిచిపోతాయి. అప్పుడు నీ గతి ఏంటి? నీవు ప్రేమించినవన్నీ నీకు చేతికి దూరం అయిపోతాయి. అప్పుడు నీ పరిస్థితి ఏంటి?
అందరూ నిన్ను చేయి విడిచిన పరిస్థితి నీవు చూడక తప్పదు. అందుకే వాక్యం చెప్తుంది, ఈ లోకమునైనా లోకములో ఉన్న వాటినైనా ప్రేమించకండి. యేసయ్య అన్నారు, ఇలా చూడండి, నాకంటే తండ్రినైనా తల్లినైనా భార్యనైనా పిల్లలనైనా నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. ఏనండి, దేవుని కంటే సోదరుడా నీవు ఈ లోకములో లేకపోతే మరి ఎవరినైనా దేవుని కంటే కూడా నీవు ఎక్కువగా ప్రేమిస్తుంటే నీవు దేవునికి పాత్రుడవు కావు. కనుక మనం నేర్చుకోవాలి, దేవునిని ప్రేమించుటలో, దేవుని ఎడల నీవు చూపే ప్రేమలో పడిపోకూడదు. హల్లెలూయా. ప్రకటన గ్రంథంలో చెప్తారు కదా, సంఘముతో చెప్తారు, నీ మీద నేను, చూడండి అక్కడ ఎఫెసీ సంఘాన్ని గురించి చెప్తారు. ఎఫెసీ సంఘాన్ని గురించి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో చెప్తారు. ఏమని? మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలిపెట్టావు. ఇది తప్పు కదా, ఇది తప్పు. నా సహోదరులారా, ఈ రోజున దేవుని ప్రజలైన మీరు లేక మనము దయచేసి వినాలి. దేవునిని మీరు ప్రేమించుచున్నారా? లేక దేవునిని కాకుండా, దేవుని ప్రేమించలేకుండా, దేవుని కంటే మీరు ప్రేమించేవి మనుషులో, లోకములో ఉన్న ఆస్తులో, వ్యాపారాలు, ఉద్యోగాలు, లేక ఇంకా ఇతరమైన వాటిని మీరు ఎక్కువగా ప్రేమించి దేవుని ప్రేమించుటలో పడిపోయిన వారైతే ఇది నీ మీద తప్పు దేవుడు మోపుతాడు. కనుక ఒకటి, మనం దేవుని ప్రేమలో నిలిచి ఉండునట్లు కాచుకోవాలి. అర్థమవుతుందండి? ఇలా చూడండి, రిఫరెన్స్లు చెప్పకూడదు, మీకు చెప్తా అటు తిప్పుతారు. ఇలా చూడండి. రెండవదిగా, మన జీవితంలో ఒకటి, మన సృష్టించిన వారిని మనం ప్రేమించాలి. ఇంకా చెప్పాలంటే ఒక్క మాటలో, అసలు ఈ లోకంలో ఎవ్వరు ప్రేమించినంతగా మనల్ని ప్రేమించిన వాడు యేసయ్య. ప్రాణం ఇచ్చి మన కొరకు ప్రాణం ఇచ్చాడు. కల్వరిలో ప్రాణం పెట్టి రక్తం కార్చి రక్షించుకున్నాడు. కనుక నీ బ్రతుకు దినాలలో దేవునిని ప్రేమించినంతగా లోకములో ఉన్న డబ్బు కానీ, ఆస్తి కానీ, ఇల్లు కానీ, భార్య కానీ, పిల్లలు కానీ, నీ ఉద్యోగ వ్యాపార ఏదే కానీ దేవుని కంటే ఏది ఎక్కువ ప్రేమించకూడదు. ఓకేనా? దేవుని ప్రేమిస్తే, దేవుని కంటే ఎక్కువగా ప్రేమిస్తే నువ్వు ఆయనకు పాత్రుడవు కావు. అది తప్పు అని వాక్యం చెబుతుంది. ఇంకో మాట చెప్తాను మీకు. మనము చూడండి, యోహాను సువార్త 13:34, నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరిని ఒకరు ప్రేమించవలెను. హల్లెలూయా. చెప్పండి, అందరూ చేతులు పైకి దేవుని స్తోత్రం చెప్పండి. ఇంకొంచెం గట్టిగా చెప్పాలి. నా సహోదరులారా, మనము యేసయ్య మనల్ని ఎలా ప్రేమించారో అలాగే మనము ఒకరిని ఒకరి ఎడల ఒకరు ప్రేమ చూపాలి. ప్రైజ్ ది లార్డ్. మీరు చదవండి, 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం. బైబిల్ తీయండి. శ్రద్ధగా దేవుని వాక్యం పట్ల శ్రద్ధ ఉండాలి. చూడాలి. చదవండి ఇప్పుడు. యోహాను 1 పత్రిక 3:10.
చూసారా, నీతిని జరిగించని ప్రతివాడు, తన సహోదరిని ప్రేమించని ప్రతివాడు దేవుని సంబంధులు కారు. కనుక దేవుని ఆత్మ కలవాడవైతే నీలో యేసుక్రీస్తు వలనైన ఈ ఫలము, ఇది ఈ యేసుక్రీస్తు మూలముగా కలిగే ఫలము ప్రేమ, లవ్. ప్రైజ్ ది లార్డ్. ఇది యేసుక్రీస్తు వల్ల కలిగే ఫలం, పరిశుద్ధాత్మని వలన కలిగే ఫలం. ప్రియులారా, నీతిని జరిగించని ప్రతివాడు, తన సహోదరుని ప్రేమించని ప్రతివాడు దేవుని సంబంధులే కారు. హల్లెలూయా. చూడండి, కిందకి వెళ్తే 14వ వచనంలో మీరు చదువుకోవచ్చు. 13లో కూడా మంచి చక్కటి మాటలు ఉన్నాయి. 13, 14లో ఆ పైన కూడా చూస్తే మనం కయీను వంటి వారమై ఉండకూడదు. హల్లెలూయా. కయీను వంటి వారు కాకూడదు. కయీను తన సహోదరుని హత్య చేశాడు, చంపాడు, ప్రేమించలేదు. ప్రేమకు ఆపోజిటే వ్యతిరేక పదము ద్వేషం, ద్వేషించుట. ప్రైజ్ ది లార్డ్. ఇలా చూడండి, దేవుని ఆత్మ ఎక్కడుందో, దేవుడు ఎక్కడున్నాడో అక్కడ దేవుని రాజ్యమే ఉంటుంది. సైతానుడు ఎక్కడున్నాడో అక్కడ నరకమే ఉంటుంది. ఆ కుటుంబంలో నరకమే ఉంటుంది, ఆ వ్యక్తి జీవితంలో నరకమే ఉంటుంది. సైతానుడు ఉన్న చోట, దేవుడు ఉన్న చోట ఆ వ్యక్తిలో పరలోకమే ఉంటుంది. ఆ వ్యక్తి ద్వారా పరలోకమే కనబడుతుంది. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ చూడండి, కయీను దుష్టుని సంబంధి. అతడు నరకాన్ని సృష్టించుకున్నాడు, నెమ్మది లేనివాడిగా మారాడు, దేశ దిమ్మరయ్యాడు. అతని జీవితంలో నెమ్మది లేకుండా పోయింది. ప్రైజ్ ది లార్డ్. అలాగే హేబేలు చూశాం. పాత నిబంధన కాలపు పరిశుద్ధుడు హేబేలు. అతడు దేవుని నీతిని జరిగించాడు. శ్రేష్టమైన వాటిని దేవునికి అర్పించుట ద్వారా అతడు దేవుని ఎడల ప్రేమను చూపించాడు. ఉట్టుట్టి ఇలా చూడాలి, చదువుకుంటా పోతే ఎంతసేపు, 5 నిమిషాలు పట్టదు. ఏది గలతీ పత్రికలో ఉన్న ఆ ఫలాల గురించి. అందుకే ఈరోజు రేపు కూడా చెప్తాను మీకు. దేవుని పిల్లలారా, ఈ సంగతులు మనకు అందరికీ తెలియాలి. ఉట్టిగా నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానంటే అది ఉట్టిది. కయీను చూసారా, నరకాన్ని సృష్టించుకున్నాడు. హేబేలు చూసారా, దేవుని నీతిని జరిగించాడు. తద్వారా తను దేవుని ప్రేమిస్తున్నట్టు కనబడ్డది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, ఆ కింద మనం చూస్తాము 14వ వచనంలో, ప్రేమ లేనివాడు, చదవాలి మీరు, ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. ఇక్కడ అది లేకపోవటమే కయీను యొక్క అతని జీవితంలో ఆ శాపమని అంధకారం అతన్ని ఆవరించడానికి కారణం ఆ ఫలం అతనిలో లేకపోవడమే. ప్రేమ లేకపోవడం, అతడు మరణములో నిలిచి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇంకా చూద్దాం, మీరు చూడండి, అదే పుస్తకం, బైబిల్ తీయాలి. మీ హృదయంలో దేవుని వాక్యం పట్ల ఆసక్తి, తృష్ణ, దాహం కలిగి ఉండాలి. 1 యోహాను 4:20 చూడండి, అక్కడేమని రాయబడింది అంటే, ఎవడైనా నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన యెడల వాడు అబద్ధికుడు. తను చూచిన తన సహోదరుని ప్రేమించిన వాడు తను చూడని దేవుణ్ణి ప్రేమించలేడు. హల్లెలూయా. నా ప్రియులారా, అందుచేత మన జీవితాల్లో ఇది యేసు క్రీస్తు వలనైన ఈ నీతి ఫలముతో నీవు నిండుకున్నట్లయితే క్రీస్తు దినమునకు
నీవు నిష్కపటులుగా నిర్దోషులుగా ఉండగలుగుతారు. ఒకవేళ ఆ ఫలము నీలో లేదనుకో, ప్రేమ అనే ఫలం పరిశుద్ధాత్ముని మూలంగా కలిగేది, ప్రేమ దేవుని మూలంగా కలిగేది. ప్రేమించే ప్రతివాడు అది దేవుని మూలంగా కలుగుతుంది ఆ ఫలం. అది నా ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రేమ లేనివాడు దేవుని సంబంధి కాదు. ఇంకా బైబిల్ గ్రంథంలో 1 కొరింథీ 13, 14 అధ్యాయాల్లో మనం చూస్తామండి. అది ప్రేమ లేకపోతే వ్యర్థము అని చెప్తారు. ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడండి అని వాక్యం చెబుతుంది. వింటున్నారా? ప్రేమ లేనివాడనైతే వ్యర్థుడనే. ప్రేమ అనేది ఏదో ఒక రోజుతో అయిపోయేది కాదు. ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది. ప్రేమ ఉప్పొంగదు, అపకారాన్ని తలంచుకోదు, మత్సరపడదు, డంబముని ప్రవర్తించదు, అపకారాన్ని మనసులో ఉంచుకోదు. ప్రేమ, హల్లెలూయా. ప్రేమ సహించును, దయ చూపించును. హల్లెలూయా. మీరు ఉన్న చోట ప్రభుని స్తుతించండి. హల్లెలూయా. నా ప్రియులారా, ఇది యేసుక్రీస్తు మూలంగా కలిగేది. ఈరోజు లోకంలో ఎందరో మనుషులు ఉన్నారు, కానీ అవి వారిలో లేకపోతే, ఈ ఆత్మఫలం అనేది వారిలో లేకపోతే, వారు క్రీస్తు దినానికి నిష్కపటులుగా నిర్దోషులుగా ఆయన ఎదుట నిలబడలేరు. ఒక విషయాన్ని మీకు చెప్తాను. ప్రభువుని తెలుసుకునేటువంటి ఒక సహోదరి గారు ఒకరోజు ఆమె జబ్బుపడి మరణ పడక మీదకి వెళ్ళిపోయారు. చాలా రోజులు ఆమె స్వస్థత కొరకు అనేకులు ప్రార్థించినా ఆమెకు స్వస్థత రాలే. ఆమె కూడా దేవుని నమ్మారు, విశ్వాసం ఉంచారు, వాక్యాలు గుర్తు చేసుకుని ప్రార్థించుంటారు, కానీ స్వస్థత ఆమెకు రాలేదు. సరికదా, రోజుకి వ్యాధి ముదిరిపోయి బాగా సిక్కైపోయి చావుకు దగ్గరైపోయిన తరుణంలో ఒక రాత్రి ఆమె కలలో ఆమె ప్రాణం దేవునిని భూమి మీద నుండి ప్రాణం వెళ్ళిపోయి దేవుని సన్నిధిలోకి వెళ్ళడానికి వెతుక్కుంటూ వెళ్తే అక్కడ ద్వారం దగ్గర పరలోకంలో దేవదూత అతన్ని అడ్డుకోవడం ఆమెకు కనిపించింది. నీవు రావడానికి లేదు, నేను దేవుని బిడ్డను, నా పేరు మరియా, నేను ప్రభుని ప్రేమించేదాన్ని, నేను ఇప్పటి వరకు కూడా నేను ప్రార్థన మానలేదు, ప్రార్థించుట మానలేదు అని ఆమె అక్కడ దేవదూతతో వాగ్వాదం చేస్తారట. అయితే ఎంత మాత్రం కూడా లోపలికి వెళ్ళడానికి దేవుని దూత ఆమెను అడ్డుకున్నారు. ఎందుచేత నన్ను నీవు లోపలికి వెళ్ళడానికి లేదని ఆమె ఆ దేవదూతని అడిగినప్పుడు ఆమె చెప్తారట. ఆమెతో దేవదూత చెప్తున్న మాట ఏంటంటే, నీకు అర్హత లేదు. ఎందుకు లేదు నాకు అర్హత అని అడిగితే, ఇదిగో నీలో ప్రేమ అనేది, ఈ ఆత్మఫలం నీలో లేదు అని చెప్పినప్పుడు ఏంటి నా లోపం అని ఆమె అక్కడ ఆలోచన చేసుకోవడం మొదలు పెడితే, కొన్ని సంవత్సరాల క్రితం వారి సహోదరి సొంత చెల్లెలతో ఆమె ఎప్పుడూ చిన్న తర్కము పడి గొడవపడి అప్పటి నుండి కూడా ఆమె ఇంటికి వెళ్ళడం, ఆమెతో మాట్లాడడం పూర్తిగా మానేశారు. ఆమెను ఎప్పుడు మరలా కలుసుకోవడం మానేశారు. ప్రేమ లేదు. ఆమెను తప్ప ఎవరినైనా ప్రేమిస్తారు. ఇలాగా ఆమె యొక్క తప్పిదము ఆమెకు గుర్తు చేయబడినప్పుడు ఆమె అక్కడే ఏడ్చి ప్రభువా, దేవా, నా తప్పును క్షమించు, ఇది నాలో లోపం అనే సంగతి నేను గుర్తించలేకపోతిని, అందుచేత నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి, నేను తిరిగి మరలా నా సహోదరి దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరుకొని ఆమెను నీ ప్రేమను పంచుతాను, నీ ప్రేమను నేను చూపిస్తాను. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచున్నాడని ఆ వాక్యమును బట్టి ఆమె తిరిగి ఆమె ప్రాణం మరలా ఆమె శరీరంలోకి రావడం,
మరుసటి రోజు ఆమె ఎప్పుడైతే ఇలా ఒప్పుకొని ప్రార్థన చేస్తుందో ఆమె శరీరమునకు స్వస్థత కలగడం ఆమె జీవితంలో అనుభవించారు. ఆ తరువాత ఆమె లేచి వారి శిష్యుల దగ్గరికి వెళ్ళి ఆ ఊరే మొదట బస్సు దిగే ఆ పల్లెటూళ్ళలో నడుచుకుని వెళ్తున్నప్పుడు సరిగ్గా ఆమె వాకిలి చీపురు తీసుకొని తుడుచుకుంటున్నారట. అలా చూస్తే నిర్ఘాంతపోయింది. ఎప్పుడూ మా ఇంటికి రాని మా అక్క, యేసుప్రభు నమ్ముకుంది మా అక్క, ఎప్పుడు మా ఇంటికి రాని మా అక్క ఇదేంటి అని చూసి చేతులు చీపిరి అలా కింద వదిలేసి ఆమె ఆ మనసులో అనుకుంటుందట, నేను చాలా కాలం అయింది కదా గొడవపడి, ఎప్పుడు నేను మాట్లాడలేదు, ఇప్పుడు వెళ్తే మా చెల్లి మాతో మాట్లాడుతుందా అని అనుకుంటుందండి. ఎప్పుడైతే వాళ్ళ అక్క రావడం చూసిందో ఆమె పరిగెత్తుకొని వెళ్ళి ఆమె మీద పడి ముద్దు పెట్టుకుని కౌగులించుకొని ఈమె అడుగుతుందట, అక్క నన్ను క్షమించు క్షమించు, లేదు చెల్లి నన్ను క్షమించు క్షమించు. ఇద్దరు కౌగులించుకుని ఏడ్చుకుని క్షమించు క్షమించు అని ప్రాధేయపడి ఒకరినొకరు కన్నీళ్లు విడుచుకున్నారు. నా ప్రియులారా, వెంటనే పరిశుద్ధాత్ముని మూల కలిగిన ఈ ప్రేమ ఆమె చెల్లెల యొక్క హృదయాన్ని కదిలించి వేసింది. అప్పుడు ఆమె అంటదట, ఈమె కద్దరు ఆ ఇంట్లోకి చేర్చబడి మంచిగా కాసేపు కొన్ని గంటలు గడిపిన తర్వాత ఆమె కూడా ఆ తర్వాత వీరి దగ్గరికి సహవాసానికి రావడం, వీరు చూపిన ప్రేమను పంచుకొని ఆ తర్వాత ఆమె కూడా ప్రభువుని రక్షకుడిగా అంగీకరించడం జరిగింది. నా దేవుని పిల్లలారా, మీలో ప్రేమ అనేది లేకపోతే, ఈ ఫలము మీలో లేకపోతే మీ వల్ల దేవునికి మహిమ కలుగదు. మీరు బహుగా ఫలించుట వల్లే పరలోకమందున మీ తండ్రికి మహిమ కలుగుతాయి. ఏం ఫలించాలి? ఆస్తులు, అంతస్తులు, పిల్లలు అనుకుంటున్నారా? ఈ ఫలాలు ఫలించాలి. యేసుక్రీస్తు వలనైనా నీతి ఫలాలు ఫలించి, ఆ ఫలము నీవు ఫలించినప్పుడు చాలా జాగ్రత్తగా నండి. దేవుని వాక్యం ఇది నీవు తెలుసుకోవాలి. ఇవి యేసుక్రీస్తు వలనైన ఫలాలు, ఆత్మ ఫలాలు. ఇవి మిమ్మల్ని భూమి మీద మిమ్మల్ని ఆశీర్వాదకరముగా మార్చడంతో పాటు మీ బ్రతుకులు దేవునికి మహిమ తేవడంతో పాటు ప్రభు రాకడి ఎదుట మిమ్మలను నిర్దోషులుగా నిష్కపటులుగా చేస్తాయి, నిలబెడతాయి. హల్లెలూయా. ఇప్పుడు ఎంత సంతోషం ఆమె జీవితంలో. ఇప్పుడు ఆమె చనిపోయినా ఏ దేవదూత ఆమెను పరలోకంలోకి వెళ్లకుండా అడ్డుకోవడానికి లేదే. హల్లెలూయా. కనుక నా సహోదరి సహోదరులారా, ఈ ఫలము చెప్పండి, ఈ ఆత్మ ఫలము మీరు ఈ ఫలము చేత నిండుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. గట్టిగా చెప్పండి. మీలో ఈ ఫలం ఉన్నదా? ఫలాన్ని బట్టే చెట్టు మంచిదా చెడ్డదా అని తెలుస్తుంది. వేపకాయలు వేప చెట్టు వేపకాయలే కాస్తుంది, చింత చెట్టు చింతకాయలే కాస్తుంది. చచ్చేదాకా అంతే, ఎప్పుడూ అంతేనండి. ప్రైజ్ ది లార్డ్. దేవుని పిల్లలారా, ప్రేమ అది నీలో లేకపోతే నీ భక్తి అంతా వ్యర్థం. అర్థమైందా? ఇంకా నీకు చెప్పాలి అని అంటే, మనల్ని ప్రేమించిన వారినే ప్రేమిస్తే అది లోకంలో మనుషుల ద్వారా మనుషుల్లో కూడా అది చూస్తాం. ఓ సోదరుడా, నేను ప్రేమించిన వారినే ప్రేమిస్తే నీవు ఎక్కువ చేస్తున్నది ఏమిటి? కాదు. కనుక నేను మీతో చెప్పినది ఏమిటంటే, యేసయ్య అంటారు మత్తయి సువార్త 5:44 అనుకుంటూ చూడండి. నేను మీతో చెప్పినది ఏమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి మీరు కుమారులైనట్లు మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని హింసించే వారి కోసం ప్రార్థించండి. ఏం చేయాలి? మీరు సమాధానం చెప్పాలి. దగ్గర కూర్చున్నారు కదా, దూరాన్ని లైవ్లో ఉన్నారనుకోండి, వాళ్ళ గొడవ నేనేం తీసుకోవట్లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారు నేను చూడట్లేదు కదా, వాళ్ళు ఎలాగింటున్నారు నేను చూడట్లేదు కదా, కానీ నా కళ్ళ ఎదురున్నారు మీరు, నేను మిమ్మల్ని చూస్తున్నాను, మిమ్మల్ని అందరినీ దేవుడు చూస్తున్నాడు లేండి. కనుక చెప్పండి, మీరు
యేసయ్య చెప్పింది ఏంటి? చెప్పరే, చెప్పండి రా నాయన. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వాక్యం. ఒకసారి నీవు దేవునికి కుమారుడు అయి ఉండాలి అని అనుకుంటే ఈ పని ఖచ్చితంగా చేయాలి. ఏంటది? మీ శత్రువులను కొంచెం చెప్పండి నోటితో. ప్రేమించడం. ఎవరిని ప్రేమించాలి? మీ శత్రువులను ప్రేమించాలి. ఎంతమంది, నేను మిమ్మల్ని అడగనులేండి, చెయ్యెత్తమని అలాగేం అడగకూడదు, ఇబ్బందులు అవుతాయి. కొన్నిసార్లు చేసిన ప్రసంగాల వల్ల, బోధించిన బోధ వల్ల ఇబ్బందులు కూడా ఉంటాయి. ఒకసారి విశ్వాసులే కదని స్వతంత్రంగా కొంచెం కోపంగా గద్దించితే వారు మూత ముడుచుకొని దుకాణం సదురుకొని దూరం అయ్యే పరిస్థితులు ఉంటాయి. సరే, మరి ఏం చేద్దాం? అందుకని చాలా జాగ్రత్తగా మీకు చెప్తా చూడండి. మీకు ఎంతమందికి మీకు శత్రువులు ఉన్నారంటారు? చెయ్యత్తమని అన్నాను కదా. ఓ పని చేయండి, నాకెవ్వరు శత్రువులు లేరంటారా? నాకెవ్వరు శత్రువులు లేరంటారా అని కూడా మిమ్మల్ని ఎవరిని చెయ్యత్తమన్ను. అందుకు దేవునికి స్తోత్రం. ఎందుకు? మీకెవ్వరికి, మిమ్మల్ని ఎవరైనా శత్రువుగా భావిస్తే భావించనివ్వండి, కానీ మీకు ఎవరు శత్రువులు లేరు అనుకుంటే స్తోత్రం. ఒకేలా మీకు ఎవరైనా శత్రువులు ఉన్నారనుకోండి, పేర్లు నేను అడగను, చెప్పొద్దన్నాను కదా, మీరు మనసులో పెట్టుకోండి. పెట్టుకుంటారా? పెట్టుకోరా? మీకు శత్రువులు ఎవరైతే ఉన్నారో, హలో వెనకాల కుర్చీలో ఉన్నవాళ్ళు ఏనండి, శత్రువులు ఉన్నారా మీకు? తల ఒప్పక్కర్లేదు, ఉన్నారా? ఉంటే మీరేం చేయాలంటే, ఎవరైతే మీకు శత్రువు ఉన్నారో, ఎంతమంది ఉన్నారో పేర్లు రాసి పెట్టుకోండి. పేర్లు రాసి ఎంతమంది ఉన్నారో అందరినీ కూడా, ఒక్కొక్కరిని మీరు ఎవరైతే మీకు శత్రువులో వాళ్ళని మీద ప్రేమ చూపండి, ప్రేమించండి. మీ శత్రువుని ఇక శత్రువుగా చూడకుండా ప్రేమించడం ప్రారంభించండి. అప్పుడేం జరుగుతుందో తెలుసా? మీరు ఎప్పుడైతే మీరు శత్రువుని శత్రువుగా చూడకుండా శత్రువు మీద ప్రేమ చూపడం ప్రారంభిస్తారో అప్పుడు నిజంగా దేవుని రాజ్యము నీ హృదయంలో నీవు చూడగలుగుతావు. నీవు అనుభవించడమే కాకుండా నీలో ఇతరులు దేవుని రాజ్యాన్ని చూడగలుగుతారు. మీ శత్రువుని మీరు ప్రేమించినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? ఇక నీకు శత్రువే లేడు. నీ శత్రువే లేడు. ఇక నీకు శత్రువు లేనప్పుడు సమస్య లేదు. సమస్య అంతా శత్రువు ఉంటేనే కదా. సమస్య అంతా శత్రువు మూలంగానే కదా. ఇక శత్రువుని నువ్వు ప్రేమించడమే ప్రారంభించు. ప్రేమ చూపడమే చెయ్యి. ఇంతవరకు ఎవరినైతే శత్రువుగా చూసావో, శత్రువుని చూసినప్పుడు ఎలా అయితే చేసావో ఇక అవేం చేయకు. ప్రేమ చూపినప్పుడు ఇక శత్రువుని చూచినట్టు చూడకు. ప్రేమ చూపు. అప్పుడు ఇక నీకు శత్రువే లేడు. నీకు శత్రువే లేనప్పుడు నీకు సమస్య లేదు. హల్లెలూయా. అంతేకాకుండా అప్పుడు నువ్వేమవుతున్నావో తెలుసా? పరలోకమందున్న నీ తండ్రికి కుమారులు అవుతున్నారు. ప్రియులారా, ఈ ఫలము మనల్ని యేసుక్రీస్తు రాకడి ఎదుట ఈ ఫలం మనకున్నప్పుడు మనల్ని నిర్దోషులుగా, నిష్కపటులుగా చేస్తుంది, నిలబెడుతుంది. ఒకవేళ నీవు ఈ పని చేయలేదనుకో, నీవు దేవుని రాజ్యానికి
ప్రేమ ప్రేమ లేకపోతే నీవెంత భక్తి చేసినా అది వ్యర్థమవుతుంది కదండి. ప్రేమ లేకపోతే నేను వ్యర్థుడని అంటారు కదా. మన దేవుడు ప్రేమై ఉన్నాడు కనుక మనం కూడా ఈ రోజు నుండి దేవుని వాక్యం వింటున్నారు. మీకు ఎవరెవరైతే శత్రువులో, మీ అత్తగారు శత్రువా, మీ భర్త గారు శత్రువా, మీ బంధువుల్లో ఎవరైనా శత్రువు, మీ ఇరుగు పొరుగులో ఎవరైనా శత్రువా, సంఘంలో ఎవరైనా నీకు శత్రువుగా ఉన్నా, ఎవరైనా శత్రువుగా ఉంటే వారిని ప్రేమించు. ఇంకా శత్రువుగా చూడొద్దు. ఇంతకుముందు వారు నువ్వు చూసినప్పుడు అసహించుకున్నారు, ఏదో కఠినంగా మాట్లాడారు, బాధగా మాట్లాడారు, బాధగా ప్రవర్తించారు. ఇప్పుడు అలా చేయకు, వారి ఎడల ప్రేమ చూపు. ఇక వాళ్ళు శత్రువుగా ఉండరు. నీ ప్రవర్తన మూలంగా ఒకని ప్రవర్తన దేవునికి ప్రీతికరమైనప్పుడు దేవుడు వాని శత్రువులను కూడా, వాక్యం వినలేదు మీరు, ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమైనప్పుడు దేవుడు వాని శత్రువులను మిత్రులుగా చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిజమండి, మన మందిరానికి వచ్చేవారు విశ్వాసులు, వారు ఎప్పుడు సరిహద్దులు తగవు పడుతూ ఉండేవారు. పెద్దోళ్ళు చిన్నోళ్ళు ఎంతోమంది వాళ్ళకి చెప్పిన ఆ సమస్య అలాగే ఉండేది. వాళ్ళని బట్టి ఎంత బాధపడుతూ ఉండేవారు. ఇదే మాట చెప్పాను నేను రోజు ప్రార్థన చేసి. ప్రేమ మూలంగా ఇప్పుడు వారు ఎంత ప్రేమ కలిగి సమాధానంగా మార్చబడ్డారు. నీవెవరినైతే శత్రువుగా చూస్తున్నావో వారిని ప్రేమించు. ఇక శత్రువుగా చూడుకు. ఇక నీకు శత్రువే ఉండడు. నీకు శత్రువే లేకపోతే నీకు సమస్య ఉండదు. నీవు దేవునికి కుమారుడుగా, కుమార్తెగా ఉంటావు. ఈ ఫలము మామూలు ఫలాలు ఇవి. ఇది మనిషికి మామూలుగా శరీర సంబంధంగా, లోక సంబంధంగా బ్రతికేవాడికి సాధ్యమా? సాధ్యం కాదు. అందుకే కొంతమంది ఏమంటారంటే వివాదాలు ఉంటాయి చూసారా, అవి అడ్డగడియలంతా. ఎప్పుడు చదవలేదేం మీరు? వివాదాలు అడ్డగడియలంతా స్థిరం. ఏమండి, తలుపులకు చూడండి, కొన్ని వాటికి అడ్డగడియలు ఉంటాయి, అవి చాలా బలంగా ఉంటాయి. అవి వేసేస్తే ఇక దారులు మూసుకుపోతాయి. అలాగే వివాదాలు అలాంటివి. ఏదో వివాదం, ఆ వివాదాలు మనిషిలో నరకాన్ని సృష్టిస్తాయండి. విడిచిపెట్టండి దయచేసి. రాత్రి నువ్వు దేవుని బిడ్డవు కదా, ప్రభువుని తెలుసుకున్న వ్యక్తివి కదా, వివాదాలు విడిచిపెట్టే. మీలో ఈ రాత్రి వాక్యం వింటుండగానే పరిశుద్ధాత్మ క్రియ ఇప్పుడే మీలో జరుగునుగాక. వివాదాలు విడిచిపెట్టండి. వివాదాలు నగరి యొక్క అడ్డగడియలంత స్థిరం. అవన్నీ తొలగిపోతేనే మంచిది. లేకపోతే వాళ్ళు అక్కడ బయట ఒకరు, లోపల ఒకరు, అక్కడొకరు, ఇక్కడొకరు, వారి ముఖం ఒక్కడు అటు, ఇటు ముఖం ఇటు. అవే మనిషి జీవితంలో నరకాన్ని, బ్రతుకులో నరకాన్ని కలగజేస్తాయి. ఈరోజున నా దేవుని పిల్లలారా, ప్రేమించు ప్రతివాడు, ప్రేమ దేవుని మూలంగా కలుగుతుంది. ప్రేమించే ప్రతివాడు దేవుని సంబంధి. హల్లెలూయా చెప్పండి. మరి వాక్యం వింటున్న మీరు ఎవరైతే మీకు శత్రువుగా భావిస్తున్నారో, ఇక వారిని యేసు ప్రభు చెప్పిన మాట మత్తయి 5:44, మీరు వాక్యాన్ని నెరవేర్చాలి, దేవుని నీతి నెరవేర్చాలి. మనం మీ శత్రువులను ప్రేమించండి. గట్టిగా వాక్యాన్ని విశ్వసించి స్తోత్రం చెప్పండి. మీకు ఎవరైతే శత్రువు అనుకున్నారో వాళ్ళని ప్రేమించండి. మనసులో తలుచుకోమని చెప్పాను కదా, లిస్ట్ రాసుకోమని చెప్పాను కదా. ఎవరెవరినైతే ఇంతవరకు శత్రువుగా చూసావో వారి వల్లే, అలా చూడడం వల్లే, ఏమండి, నీవు వారిని అలా శత్రువుగా చూడడం వల్లే సమస్యలు. ఇక వారిని ప్రేమించండి. ఆ ప్రవర్తన మూలంగా, ప్రేమ మూలంగా కలిగే ప్రవర్తన మూలంగా వారు మిత్రులుగా మార్చబడతారు. నీవు పరలోకమందున్న తండ్రికి కుమారుడిగా మార్చబడతావు. గట్టిగా చెప్పాలి, గట్టిగా చెప్పాలి. ఎంత అద్భుతం అండి ఇది! పరిశుద్ధాత్మ మూలంగా కలిగే ఫలము. ఆమేన్. రెండవ మాట చెప్తాం మీకు. ఒకటి చెప్పాను చిన్నగా, ఒకటి చెప్తే నేను 4 చెప్దాం అనుకున్నా, 8:45 అయింది.
ఏంటండి? ఇనేసి మీరు వదిలేసి వెళ్ళిపోతే ప్రభా ప్రభా అంటే పరలోక రాజ్యం వస్తుంది, దొరకద్దు. మీరు పరలోకం అనుభవించాలి భూమి మీద. ఇటు చూడండి రా. స్తోత్రం. రెండో మాట చెప్తా చూడండి. ప్రేమ తర్వాత ఏంటబ్బాయి? స్త్రీలు చెప్పండి. ఆ మాట చెప్పేటప్పుడు ఆ పదానికి తగ్గట్టుగానే చెప్పండి. మీరు విచారంగా ఉండి సంతోషం. మా అర్థం లేదు దాంట్లో. సంతోషం అనే మాట ఎలా చెప్పాలి చెప్పండి. మొత్తం బ్యాటరీలు ఛార్జింగ్ అయిపోయినట్టుంది మీకు. హల్లెలూయా. రెండవది ఏంటి చెప్పండి? చెప్పండి సిస్టర్. సంతోషము అనండి. పోనీ అనండి. కొంచెం ఒకసారి మూతికి గుడ్డ తీసి చెప్పండి. పోనీ గట్టిగా మూతికి గుడ్డ తీసి చెప్పండి. అందుకు చెప్పలేకపోతున్నారేమో అనుకున్నాను నేను. చెప్పండి ఇప్పుడు. ఏం పెరగలేంటి? వాయిస్ పెరగాల. చెప్పండి. మీరు కూడా చెప్పండి. సంతోషము. అప్పుడు ఇది ఆత్మ మూలంగా కలిగే ఫలం. మన జీవితంలో మనం ఈ సంతోషం అనేది చాలా ప్రాముఖ్యం. మీకు చెప్తే వినండి. 37వ కీర్తనలో 4వ వాక్యం చదవండి. బైబిల్ ఎప్పుడు 2 చేతులతో పట్టుకోండి, 2 చేతులతో తీయండి. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. దేవుని బిడ్డలమైన మనం డబ్బును బట్టో, అందాన్ని బట్టో, ఆస్తిని బట్టో కాదు సంతోషించాల్సింది. దేవునిని బట్టే మనము సంతోషించాలి. ప్రభువుని బట్టి సంతోషించాలి. ఆ పేరుని బట్టే సంతోషించాలి, ఆయనని బట్టే సంతోషించాలి. ఎవడైనా క్రైస్తవుడైనందుకు బాధ అనిపించినట్లయితే వాడు ఆ పేరుని బట్టే సంతోషించాలి, క్రైస్తవుడైనందుకే సంతోషించాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇందులో తేలిపద్దు రేపు. ఈ ఫలాలు నీలో లేకపోతే యేసుక్రీస్తు ఎదుట నీవెలా నిర్దోషిగా నిలబడగలుగుతావు? ఆలోచించండి. ఇవి నీలో లేకపోతే, మనలో లేకపోతే, ఇవి ఎవరిలో లేకపోతే వారు నిర్దోషులు ఎలా అవుతారు? దోషులే అవుతారు. నేను నిర్దోషులుగా చేసేది దేవుని ఆత్మ మూలముగా కలిగే ఫలములు. లేనట్లయితే రేపు నీవు దేవుని ఎదుట దోషివే. నువ్వు శత్రువుని ప్రేమించకపోతే దోషివే. శత్రువుని శత్రువుగానే చూస్తే దోషివే. నిర్దోషి ఎలా అవుతావు? వాళ్ళు కేవలం నిన్ను ద్వేషిస్తే ద్వేషించవచ్చు. నీవు ప్రభువుని తెలుసుకున్నావు, దేవుని ప్రేమ కలిగి ఉండాలి మనం. లేకపోతే కుదరదు. ఆమె ఎంత భక్తి చేసినా సరే, ప్రవచించే కృపావరాలన్నీ ఉన్నా సరే, ప్రేమ లేకపోతే వ్యర్థమను వాక్యము చెప్తుంది. రెండవదిగా మనము ప్రభువుని బట్టే సంతోషించాలి. మీరు చూడండి, బైబిల్లో కొన్ని మాటలు మీకు తెలియజేస్తాను. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక చురుగ్గా తీయాలి. 5వ అధ్యాయం 15వ వచనంలో చివరి మాట ఉంది చూడండి. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండండి. ఆమేన్. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. కొన్ని క్లుప్తంగా చెప్తాను చూడండి. ఎల్లప్పుడూ కూడా సంతోషంగా ఉండాలి. అసలు మనం సంతోషంగా భూమి మీద మన దేవుడిచ్చిన ఈ ఆయుష్కాలంలో మనం సంతోషంగా లేకపోతే ఏమి లాభం? సంతోషంగా ఉండడం కంటే నరులకు శ్రేష్టమైనది ఏమి లేదే. ప్రసంగి 3:12 ఉంటుంది.
సరే, మనము సంతోషంగా ఉండాలి అని అంటే చాలామంది లోకరీత్యా సంతోషంగా ఎప్పుడు ఉంటారు? వారికి ఏదైనా పదవులు వచ్చాయనుకోండి, చాలా సంతోషంగా ఉంటారు. ఈరోజు కొందరికి పదవులు వచ్చాయి, నిన్న కొంతమందికి పదవులు వచ్చాయి, వాళ్ళు ఎంత సంతోషంగా ఉంటారు. మొన్న ఆ మధ్య కొందరికి పదవులు వచ్చాయి, పదవులు సంతోషమే కదా. వాళ్ళ ఇంట్లో వాళ్ళు అందరూ సంతోషం. 11 అయినా నిద్ర రాదు, 12 అయినా నిద్ర రాదు, 1 గంట అయినా నిద్ర రాదు. నిన్న సివిల్స్ ఫలితాలు వచ్చాయి. అందులో కొందరు జయము పొందారు. వారికి వారి తల్లిదండ్రులకు బంధువులకి ఫోన్లు చేసుకుని పడుకున్న నిద్ర రాదు, 3 అయిపోయింది, 4 అయిపోయిందని చెప్పుకుంటారు. కొందరికి ఇలా కొన్ని లోకములో కొన్ని శుభాలు జరిగితే, ఏమండి మీ పొలం పండింది, పంట చేతికి వచ్చింది, లోకంలో వాళ్ళు చాలా సంతోషిస్తారు. నేను చెప్పేది ఏంటంటే, ఇలాంటి సంతోషాలు ఈరోజు ఉన్న ఆ సంతోషం రేపు ఉండదు. వారిలో అది రోజు ఆ సంతోషం కాస్త తగ్గిపోయి ఆ తరువాత మరలా సమస్యలు, దుఃఖము, విచారాలు వస్తాయి. లోకములోకి వచ్చే ప్రతి సంతోషం వెనుక విషాదం ఉండక తప్పదే. అయితే దేవుని ద్వారా కలిగే సంతోషం అలాగా ఉండదు. బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట, నిత్య సంతోషం వారి తలల మీద ఉండునని చెప్పారు. యేసుక్రీస్తు మూలంగా, మన దేవుని మూలంగా వచ్చే సంతోషం నిత్యమైన సంతోషం. మీకు తెలియజేస్తా చూడండి. లోకంలో వాళ్ళు ఏదైనా మంచిగా జరిగితే, మంచిగా ప్రతిఫలం వస్తే సంతోషిస్తారు. కానీ అదే మనుషులు ప్రతికూలంగా ఏదైనా జరిగిందనుకోండి, దబాల కింద పడిపోతుంది, వెంటనే బీపీ డౌన్ అయిపోతుంది, షుగర్ లెవెల్ పడిపోతుంది, ఏదో అప్ అయిపోతుంది, హై అయిపోతుంది, డౌన్ అయిపోతుంది. ఆ తర్వాత ఇన్ని ప్రమాదాలు ఉన్నాయండి. స్తోత్రం. అయితే దేవుని పిల్లలారా, మనము ప్రభువునందు సంతోషించాలి ఎప్పుడు కూడా. మీకు 2 మాటలు నేర్పుతాను, అవసరమైన మాటలు. బైబిల్ తీసుకోండి. ఒకవేళ బైబిల్ చదువుకోకపోతే చెప్పే మాట మీరు వినండి. చూడండి, హగ్గై 3వ అధ్యాయం, హగ్గై కాదు, హబక్కు 3వ అధ్యాయం 17-18 వచనాలు. హబక్కు భక్తుడు ఆయన ఏమని చెప్తారు ఇక్కడ? అంజూరపు చెట్లు పూసినా పూయకపోయినా, ద్రాక్ష చెట్లు ఫలించినా ఫలించకపోయినా, ఒలీవ చెట్లు కాపు కాసినా కాయకపోయినా, చేనులోని పైరు పంటకు రాకపోయినా లేకపోయినా, ఇక్కడ ఉంటాయి చూడండి, గొర్రెలు దొడ్డిలో లేకపోయినా, సాలలో పశువులు, చూడండి అంతా, తోటలో చెట్లు ఫలించకపోయినా, సాలలో పశువులు లేకపోయినా, దొడ్డిలో గొర్రెలు లేకపోయినా, అని లేకపోయినా హలో, లేకపోయినా అనండి లేకపోయినా ఆయనకున్నాయి అవి, తోటలు, అంజూరపు తోటలు, ద్రాక్ష తోటలు, సాలలో పశువులు, సాలలో గొర్రెలు, ఇవన్నీను. మనకు ఉండవలసి ఏవో ఏదైతే లేదో లేకపోయినా అనుకోండి. అసలు లేకపోయినా నేను యెహోవా యందు, నా రక్షణకర్త అయిన దేవుని యందు సంతోషిస్తాను. ఇది ఎవరికి సాధ్యం చెప్పండి? లోకములో ఉండే వ్యక్తులకి సాధ్యం కాదు. లోకములో వారి కార్యము సఫలము కాకపోతే సంతోషించరు, జయము కలగకపోతే సంతోషించరు, పంట పండకపోతే సంతోషించరు. ప్రైజ్ ద లార్డ్. కానీ దేవుని ప్రజలమైన మనము ఏంటి మిస్టరీ ఏంటంటే చెప్తానేనండి. అంజూరపు చెట్లు, పశువులు, గొర్రెలు, ద్రాక్ష చెట్లు, ఒలీవ చెట్లు, ఇవన్నీ కూడా శరీర సంబంధమైన పంటలు, శరీరానికి అవసరమైన వనరులు, వసతులు, ఇవన్నీ.
దేవుని పిల్లలమైన మనము అవి లేకపోయినా కూడా ప్రభువునందే సంతోషించడం నేర్చుకోవాలి. లేకపోయినా ఎలా సంతోషిస్తావు? నీవు ఉన్నావు కదయ్యా. స్తోత్రం. ప్రభువును బట్టి ఎప్పుడు ప్రభువును బట్టి సంతోషించడం నేర్చుకోవాలి. అలాంటి వారికి ఈ లోకంలో ఆశీర్వాదాలు వరద వలె వచ్చి పడ్డా అతిశయం ఉండదు. ఒకవేళ లేకపోయినా బాధ ఉండదు. ఇది ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఒకవేళ కొంతమంది లోకంలో అన్నీ కలిగితేనే దేవుడికి స్తోత్రం అంటారు. చప్పగా ఆరిపోయినాయి అనుకోండి, దేవుడు తగ్గించాడు అనుకోండి, దేవుడు ఏం చేశాడు? అది ఆత్మ ఫలము కాదు. ఆ ఫలం నీలో ఉంటేనే రేపు నీ జీవితం అంతటిలో ప్రభువులో నువ్వు నిలిచి నీ జీవితాన్ని సంతోషంగా గడిపి దేవుని ఎదుట నిలబడగలవు. హల్లెలూయా. మానవ జీవితంలో కష్ట సుఖాలనేవి కావిడి కుండలు లాంటివి. సుఖ దుఃఖాలను దేవుడు జతపరిచాడు. ఆమేన్. హల్లెలూయా. సుఖమొచ్చినప్పుడే నువ్వు సంతోషించి దుఃఖం వచ్చినప్పుడు ప్రభువు నందు సంతోషించకపోతే అది దైవభక్తే కాదు. హలో, వినాలి. 10 మంది పిల్లలు చచ్చిపోయి భర్తకు ఒళ్ళంతా కురుపులు వచ్చి కుటుంబం అంతా సుడిగాలి చేత ఇల్లు కూలిపోయి మందలు చచ్చిపోయి అన్నీ లేకపోయేసరికి యోబు భార్య ఏమందండి? యోబు భార్య తెలుసా మీకు? తెలుసు, మీ ఇంటి పక్కనే. స్తోత్రం. ఏమంది యోబు భార్య? ఏమంది? భర్త దగ్గరికి పరిగెత్తుకొని వచ్చి, నాథా ఇంకా భక్త్యా, ఇంకా దేవుడు అంటావా? దేవుణ్ణి దూషించి చావయ్యా, చావు. మరి ఆయన చేస్తే ఈవిడి సంగతి ఏంటి? చావు అనొచ్చండి భర్తని చావని? ఎవరిని అనకూడదు. కానీ ఆవిడ అంటుంది. కానీ ఆయన ఏమన్నారు? అమ్మా, మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడుతున్నావు. మనం దేవుని వల్ల మేలే అనుభవించాలి, కానీ కీడొస్తే మనం దాన్ని అనుభవించకూడదా? మనం మేలైనా అనుభవించాలి. అదే రీతిలో దేవుడు అనుమతించితే కీడు కూడా మనమే అనుభవించాలి. అవును కదండి? ఇది ఆత్మఫలం. నేర్చుకోవాలి. దేవునిని బట్టి ఎప్పుడూ సంతోషించాలి. మీకు మిస్టరీ చెప్తా, మీకు చూడండి, ఒక గొప్ప సంగతులు. అందులో ఉండే ఆశీర్వాదం, ఆత్మ ఫలాల ద్వారా ఆశీర్వాదం ఉంది. ఆ ఫలాలు ఫలించిన వాళ్ళ ద్వారా దేవునికి మహిమ ఉంది. వారు దేవుని రాకడలో నిర్దోషులు, నిష్కపటులుగా నిలబడతారు. మీకు చెప్తా చూడండి. సామెతల గ్రంథం 15వ అధ్యాయము 13 వాక్యం. ఎప్పుడూ సంతోషంగా ఉండాలి దేవుని బిడ్డలో. ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. సంతోషంగా ఉండే వాళ్ళ ముఖాలు ఎలా ఉంటాయండి? తేటగా ఉంటాయి. అందుకే ఒక్కొక్కసారి మీలాంటి తెలివైన వాళ్ళు గుర్తుపడతారు. ముఖం ఎలా ఉంది ఏంటండి? అర్థమైపోయింది. ఏం లేదండి అన్నారు అనుకో, లేదు నాకు తెలవదా, ఏదో ఉంది. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఇంకొంచెం డీప్గా వెళ్ళి 2 కన్నీళ్ళ బొట్లు దులుతారు కిందకి. అప్పుడు నేను అనుకున్నాను, మీరు మిమ్మల్ని చూడగానే అర్థమైపోయింది ఏదో ఉంది అని. అప్పుడు వీళ్ళు 2 కన్నీళ్ళ బొట్లు వదిలి అంతటి ఆపుతారా? నోరు తెరిచి లోపల ఉన్నదంతా చెప్తారు. దీని అంతట ప్రభావమే ముఖం తేటగా లేకపోవడానికి. ఎప్పుడైతే నీవు సంతోషముగా ఉంటావో నీ ముఖము తేటగా ఉంటుంది. ముఖం తేటగా ఉంటుంది.
మనసులో సంతోషం ఉంటే ఆ మనిషి ముఖం తేటగా ఉంటుంది. ఇంకా ప్రయోజనాలు ఉన్నాయి, చెప్తాం మీకు. 15వ వచనం కూడా చూడు, సామెతలు 13:15. సంతోష హృదయం గలవాడికి నిత్యము విందే. నువ్వు సంతోషంగా ఉండాలి ఎల్లప్పుడూ. సంతోషంగా ఉంటే నీకు ప్రతిరోజు విందే. సంతోషం లేనివాడికి ఎన్ని విందులకు తిప్పండి, రోజు విందు చేసి పెట్టండి, సంతోషంగా ఉంటే వాడికి నిత్యము విందేనండి. ఇంకొక మాట చెప్తా మీకు దేవుని వాక్యంలో, సామెతలు 17:22. సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణం. ఓకే, ఎ చీర్ఫుల్ హార్ట్ ఈజ్ ఎ గుడ్ మెడిసిన్. విన్నారా? స్తోత్రం చెప్పండి. సంతోషం గల మనస్సు ఆరోగ్య కారణం అంటే సంతోషముగా ఉండమని దేవుడు చెప్తున్నది. మనం ఆరోగ్యంగా ఉంటాం సంతోషంగా ఉంటే. ఆరోగ్యంగా ఉన్నారు మీరు? బీపీ ఉందా? లేదు. షుగర్ ఉందా? స్తోత్రం. ఎందుకు లేదు? ఎందుకు లేదు? యోహాను గారికి బీపీ లేదు, షుగర్ లేదు, ఇంకేమీ లేదు కదా, ఏమీ లేదు, ఆరోగ్యం ఉంది. ఎందుకో తెలుసా? ఆయన ఎవరైనా తిట్టినా కానీ నవ్వుతాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైనా ముఖం మీద తిట్టినా దూషించినా నవ్వుతాడు. సంతోషంగా ఉండాలి. అందుకే బీపీ లేదు, షుగర్ లేదు, ఏ వ్యాధి లేదు. వాక్యం చెప్తున్న సత్యం. సంతోషం గల మనస్సు, చెప్పండి, ఎ చీర్ఫుల్ హార్ట్ ఈజ్ ఎ గుడ్ మెడిసిన్. నీవు సంతోషంగా ఉండడమే నీ ఆరోగ్యానికి కారణం, నీ బాడీకి, హెల్దీ బాడీకి అదే ఆరోగ్యకరమైన సూత్రం. అదే కనుక కొంతమందిలో హార్ట్ టెంపర్ ఇంగ్లీష్లో అలా ఉంటుంది. కొంతమందిలో సంతోషం ఉండదు, ఎప్పుడు ఇతరులను చూసుకొని బాగా హార్ట్ టెంపర్ చేసుకుంటారు. దాన్ని ఏమనాలో కఠినం చేసుకుంటారు, మరో రకంగా ఉంటారు, పళ్ళు నూరుతారు, పళ్ళు బిగిస్తారు అండి. చాలా లోపల భయంకరంగా హార్డ్గా ఉంటుందండి వాళ్ళ హార్ట్. దానివల్లే ఒత్తిడి పెరిగిపోతుంది. స్ట్రెస్ బాగా ఒత్తిడి పెరిగిపోతుంది. అప్పుడే నీలో షుగర్ లెవెల్స్ ఏమంటే బాడీలో ఉండవలసినటువంటి ఆరోగ్యపరమైన నిబంధనలు అన్నీ కూడా క్రమం తప్పుతాయి. ఇది బైబిల్ చెప్తున్న సత్యం. ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి. హల్లెలూయా చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. కనుక ప్రియులారా, సంతోషంగా ఉండండి. మీరు సంతోషంగా ఉండే మనసు అది మంచి మెడిసిన్. అది సంతోషంగా ఉండండి. బైబిల్లో నుంచి ఇంకో మాట చెప్తాను. 2 కొరింథీ పత్రిక 12:10 త్వరగా చదవాలి. ఎవరు తీస్తే వాళ్ళు చదవండి. 2 కొరింథీ 12:10. నేను ఎప్పుడు బలహీనుని అప్పుడే బలవంతుణ్ణి. క్రీస్తు నిమిత్తం నాకు కలిగిన బలహీనతల్లో, నిందలలో, ఇబ్బందుల్లో, హింసల్లో, ఉపద్రవాలలో, కరోనా వచ్చినా సంతోషంగానే ఉండండి. మీరు స్వస్థపడతారు. హల్లెలూయా చెప్పండి. కరోనా వచ్చింది, మీకు వాసన తెలియట్లేదు, రుచి తెలియట్లేదు, దగ్గు వస్తుంది, జలుబు వచ్చింది, జ్వరం వచ్చింది, కంగారు పడవద్దు. ఒకవేళ అది కరోనా ఏమో అని ఏదేమైనా కానీ నువ్వు సంతోషంగా ఉండు. ప్రభువుని బట్టి సంతోషించు. యేసు నామములో ఆజ్ఞాపించు, ప్రార్థించు. ఆ వ్యాధులు యేసు నామములో అవి నీలో నుండి కొట్టుగానే పోతాయి. భయపడ్డావనుకో అది నీ ప్రాణాలకు ఉరి అవుతుంది. ధైర్యంగా ఉండాలి, సంతోషించాలి. ప్రైజ్ లార్డ్. సంతోషించండి. అది ఉంది, ఇది ఉంది, అన్నీ ఉన్నాయని నీ విచారపడున్నావు అనుకో, ఇంకా బలహీనుడు అయిపోతావు. సంతోషంగా ఉండాలి. ఇరుకులలో, ఎలాగా, శ్రమలలో, బాధల్లో,
నిందలలో, బలహీనతల్లో, ఉపద్రవాలలో కూడా సంతోషంగా ఉండాలి. ఏమే ఇప్పుడు సంతోషంగా ఉండాలి, ఎప్పుడూ సంతోషంగా ఉండాలి, రేపు సంతోషంగానే ఉండాలి. చెప్పండి, 2 చేతులు పైకెత్తి చెప్పాలా? 2 చేతులు పైకెత్తి చెప్పండి, చెప్పండి. హల్లెలూయా చెప్పిన మీరంతా హృదయంలో సంతోషించండి, సంతోషంగా ఉండండి, సంతోషించండి. మనం సంతోషంగా ఉండడం దేవునికి ఇష్టం. కానీ సంతోషంగా నీవు లేకుండా ఉండడం సాతానికి ఇష్టం. సాతానికి ఇష్టం ఏంటి? నీ కుటుంబంలో నువ్వు సంతోషంగా లేకుండా చేయడమే సాతానిగాడికి ఇష్టం. హల్లెలూయా. నువ్వు సంతోషంగా ఎప్పుడైతే ఉండవో ఆరోగ్యంగా కూడా ఉండలేవు. ఆమేన్. అందుచేత నువ్వు సంతోషంగా ఉండాలి. ఎల్లప్పుడూ మేలుకైనా సంతోషంగా ఉండాలి, కీడు కలిగినా సంతోషంగా ఉండాలి. ఏమండి, ఇంకా మత్తయి సువార్త 5:11 ఉంది, నా నామము నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలెల్లా పలికినప్పుడు మీరు ధన్యులు, సంతోషించండి. హల్లెలూయా. ఎవరైనా ఈరోజు వాక్యం విన్నారు కదా, రేపు బయటికి వెళ్ళాక మిమ్మల్ని ఎవరైనా దూషించారు అనుకోండి, రేపే ఇంట్లో వాళ్ళు, బయట వాళ్ళు, ఈదులో వాళ్ళు, ఎవరో ఒకరు ఆత్మీయులో ఎవరినో అసలు దేవుడు అనుమతించి మిమ్మల్ని దూషించారు అనుకోండి, ఏం చేయాలి? ఏం చేయాలి? టెస్ట్. మీకు లెసన్ అంతా చెప్పి పాఠం చెప్పి పరీక్ష పెట్టాలి కదా. అందులో అప్పుడు పాస్ అయితేనే కదా మీరు ప్రమోట్ అయితే. మిమ్మల్ని ఎవరైనా దూషించారనుకోండి, ఎన్ని చెప్పానురా బాబు? 2 గంట అయింది. స్తోత్రం. ఏమైంది? మిగతా రేపు చెప్తానులే. రేపు వస్తారా? రండి, వస్తే చెప్తా మీకు. స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, ఏమున్నా లేకపోయినా హబక్కులాగా, ఏమండి అక్కడ ఉన్నదానికి ఆ వాక్యానికి అర్థం ఏంటో తెలుసండి? మనము మనుషులమే, హబక్కు మనుషుడే, దేవదూతలు కాదు. అయినా హబక్కు చెప్పిన లిస్టులో అవన్నీ కేవలం ఈ లోక సంబంధమైనవి, శరీర సంబంధమైనవి మాత్రమే. ఆ పంటలు, పశువులు, గొర్రెలు, సాలలు, అవన్నీ ఉంటేనే లోకంలో మనుషులు సంతోషంగా ఉంటారు. కానీ ఆత్మీయులు అలా కాదు. దానికి భిన్నంగా వాటన్నిటికీ మించిన మహిమగల దేవుడు మనకున్నాడని ఆయనను బట్టి మనము సంతోషించాలి. రెండవది, మనము నిందల్లో, ఉపద్రవాల్లో, బాధల్లో అందరూ దూషిస్తున్నారా, హింసిస్తున్నారా, నేనందరూ తక్కువగా మాట్లాడుతున్నారా, తేలిక చేసి మాట్లాడుతున్నారా, చులకనగా చూస్తున్నారా, సంతోషించాలి. అప్పుడు నీ ఫలము పరలోకంలో అధికమవుతుంది. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ఇది ప్రభువు నడిచిన మార్గం, ప్రభు వెళ్ళిన త్వరలో మనం వెళ్ళాలి. ఏమండి, గనుక మనము పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతా ఓర్చుకుని ఆయనను మనము తలంచుకోవాలి. నా ప్రియులరా, అలా మీరు సంతోషంగా ఉండగలిగితే మీరు ఆరోగ్యాన్ని పొందుకుంటారు. సంతోషం గల మనసు ఆరోగ్య కారణం. మీరు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి. ఎప్పుడు సంతోషాన్ని, దేవుడిచ్చే సంతోషాన్ని అనుభవించండి. దుష్టుడు ఏదైనా క్రియ చేయవచ్చు ఎవరిలో దూరి, అయినప్పుడు కూడా ఆ సంతోషాన్ని మీరు ఎప్పుడు, ప్రభు ఇచ్చే సంతోషాన్ని మీరు ఎప్పుడు పాడు చేసుకోకూడదు. సంతోషం నీ హృదయంలో నుండి వెళ్ళిపోనివ్వకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియులరా, మనిషి జీవితంలో సాతానుగాడు ఎలాగైనా నీ సంతోషాన్ని ఎత్తుకుపోవాలని చూస్తాడు. నేను ఎంతో దేవునిలో ఆనందిస్తున్నాను అనుకోండి, నా సంతోషాన్ని దుఃఖంగా మార్చాలని దుష్టుడు కోరుకుంటూ ఉంటాడు. దావీదు జీవితంలో 51 కీర్తనలో చెప్తారు, దావీదు ఎంతో దేవునిలో ఆనందిస్తున్నప్పుడు సాతానుగాడు వల్ల ఓ శోధన, అతను పడిపోయాడు, పాపంలో పడిపోయాడు, కన్ను చెడిపోయింది, మనసు చెడిపోయింది, పడిపోయాడు పాపంలో. ప్రియులరా, అతను హృదయంలో దేవుడిచ్చే సంతోషం పోయింది. అప్పుడు ఏడుస్తాడండి పశ్చాత్తాపడి, నేను బ్రతకలేను ప్రభువా, ఇలాగైతే నా రక్షణానందం పోయింది, మరలా తిరిగి నాకు ఆ రక్షణానందం నాకు కావాలి అని. ప్రియులరా, ఎప్పుడైనా లేనప్పుడే తెలుస్తుంది దాని విలువ, పోగొట్టుకున్నప్పుడే తెలుస్తుంది దాని విలువ. నా ప్రియులరా, లోకంలో ఇప్పుడు నేనైతే అంటాను,
దావీదులాగా, హబక్కులాగా లోకంలో ఏది లేకపోయినా, ఎవరు లేకపోయినా బతకగలిగాం. లోకంలో లేనప్పుడు, ఏమీ లేనప్పుడు బ్రతకగలిగాం కదా. ఇల్లు లేనప్పుడు బ్రతికాం ఏమండి, మంచి వసతులు లేనప్పుడు బ్రతికాం, మంచాలు కంచాలు కుంచాలు లేనప్పుడు, డబ్బు లేనప్పుడు కూడా బ్రతికాం. కానీ దేవుని లేకపోతే మాత్రం మనము బ్రతకలేం. ఎందుకో తెలుసా? దేవుని వల్ల వచ్చే సంతోషం లోకంలో దేని వల్ల రాదనే సంగతి దేవుని బిడ్డలకు తెలుసు. ఆమెన్, ఆమెన్. నేను నిజంగా చెప్తానండి, ఏది లేకపోయినా బ్రతకగలం, దేవుడిచ్చే సంతోషం లేకపోతే మాత్రం బ్రతకలేం. అలాంటి ఆనందం అనుభవించిన దావీదు జీవితంలో ఆ రక్షణ ఆనందం పోయింది. ఎప్పుడు పోయింది? పాపము చేసినప్పుడు మనిషి హృదయంలో నుండి వెళ్ళిపోయిందండి, పోగొట్టుకున్నాడు. దేవుణ్ణి పోగొట్టుకున్నప్పుడు మనిషికి సంతోషం ఉండదు. అప్పుడు ఏడ్చాడండి, ప్రభువా నాకు ఆ సంతోషం లేదు, నాకు దయచేయని ఏడ్చాడు. అందుకే దేవుని పిల్లలారా, నీవు దేవునిని బట్టే సంతోషించాలంటే దేవునిని నీవు కలిగి ఉన్నప్పుడే దేవునిలో సంతోషిస్తావు. ఎవరికి సాధ్యం కాదు అది. పరిశుద్ధాత్మలో ఉన్నవాళ్లే సంతోషంగా బ్రతకగలరు. లేకపోతే దేవునికి దూరంగా ఉండి నీవెప్పుడు దేవుని సంతోషం ఎలా ఉంటుందో దేవుడు లేనోడికి ఏం తెలుసండి? అది పొందిన వారికే తెలుసు, పొందని వారికి తెలియదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒకటి ఏంటండి? ఒకటి, మనం యేసుక్రీస్తు వలనైనా నీతి ఫలాలుతో నిండుకుని ప్రభు దినానికి నిష్కపటులు, నిర్దోషులు కావాలి. ఆమేన్. ఈ యేసుక్రీస్తు వలనైన నీతి ఫలాలు నువ్వు కలిగి ఉన్నప్పుడు నీవు సంతోషంగా బ్రతుకుతావు. నీలో ఆ ఫలాలు ఫలించినప్పుడు నీ ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది. ప్రభువు రాకడ వచ్చినప్పుడు ఆయన ఎదుట నీవు దోషివి కాకుండా ఈ ఆత్మ ఫలాలు నేను నిర్దోషినిగా, నిష్కపటులుగా ఆయన ఎదుట నిలబెడతాయి. మిగతా విషయాలు రేపు ఆరాధనలో చెప్తాను. దేవుడు ఈ ఫలాలతో ప్రభు మిమ్మల్ని నింపునుగాక. నిండుగా యేసుక్రీస్తు వలనైన ఆత్మ ఫలాలతో మీరు నింపబడే ప్రభు రాకడికి నిష్కపటులు, నిర్దోషులు అయ్యుందురుగాక. మీ హృదయాలలో సమాధానం, మీ దేహాలకు ఆరోగ్యము కలుగునుగాక. ఆమేన్. స్తోత్రం.